తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం సూర్యలంక రోడ్డులోని నగరవనం వద్ద వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అవగాహన కల్పించారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటమురళి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్లోరియా చెప్పినట్టు చెట్టు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా, మరి ఇదే చెట్టు కింద అక్కడ పిల్లలు మన మీటింగ్ తో ఏ సంబంధం లేకుండా ఊయలు ఊగుతూ ఆనందంగా ఆహ్లాదంగా కేరింతలతో ఉన్నారు. రమేష్ గురించి మనం ఆలోచించనే లేదు. మరి వక్తలందరూ మాట్లాడుతూ పర్యావరణానికి ప్లాస్టిక్ ద్వారా ఎలా డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటిది వినోద్ కుమార్ చాలా క్లియర్ గా చెప్పారు. అదే విధంగా వృక్షాల వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది ఆర్డీఓ గారు, హేమలత గారు వాళ్ళు చెప్పారు. మన బాధ్యత కూడా. మనందరం అంటా ఉన్నాం, వృక్షాలని మనం విచక్షణ లేకుండా నరికేశాం. మేడం హేమలత గారు చెప్పినట్టు వాటిని మనం చులకనగా చూసాం. అవి నోరు లేనివి, ఏం చేయలేనివి, అడ్డదిడ్డంగా నరుకుతాం, పడేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామని మనం చేశాం. అడవుల్ని నరికాం, వ్యవసాయాలు చేశాం, మైనింగ్ చేశాం, ఊర్ల చుట్టూ ఉన్న వాటిని నరికేశాం, రోడ్ల పక్కన ఉన్న వాటిని నరికేస్తున్నాం. మరి ఏం జరుగుతుంది? వీటన్నింటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఏంటి? భూగోళం యొక్క సాధారణ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. సాధారణ ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతా ఉంది? 1850వ సంవత్సరంలో పారిశ్రామిక విప్లవం అనేది యూరోప్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3 డిగ్రీలకు పైగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి పరిశ్రమలో ఒక కారణమైతే అడవుల నరికివేత, గ్రీనరీ తీసేసేయటం, ఫారెస్ట్ కవరేజ్ వెళ్ళిపోవడం అనేది మరో ప్రధానమైనటువంటి కారణం. మీకున్న ఆస్తి, మీకున్న ఇల్లు, మీకున్న మోటార్ సైకిల్, మీకున్న వ్యవసాయ భూమి, మీకున్న ఇంట్లో బంగారం, మీ వంశాంకురాలకి, మీ పిల్లలకి చెందాలి అనుకుంటారు కదా. మరి మన ఆస్తులు ఇస్తున్నాం, మన భూమి కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా, పదిలంగా ఇవ్వాలి. టార్గెట్ 21 జూన్, టార్గెట్ 21 జూన్ మొత్తం జిల్లా నాకు క్లీన్ గా 5 స్టార్ హోటల్ లాగా, అర్థం లాగా కనపడాలి జిల్లా అని కోరుకుంటున్నా. మరి మిలిటరీ పరిపాలన లాగా అలా జరగకపోయినా ఒక 30% మార్పు వచ్చినా. పల్నాడు జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న కేసులో ఒకరిని అరెస్ట్ చేసి 33.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కె శ్రీనివాసరావు తెలియజేశారు. నర్సరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి నాగమల్లేశ్వరరావు ఫిబ్రవరిలో నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని ఒక ఇంట్లో 350 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. ఈ సొత్తును అమ్మడానికి వెళ్తున్న అతన్ని నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. డిస్ట్రిక్ట్ సంబంధించి 8 కేసెస్ లో మనకి 7 కేసెస్ లో పనిష్మెంట్ లైఫ్ ఇవ్వడం జరిగింది. ఒక కేసులో డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో పర్టికులర్లీ అంకంరావు ఎలియాస్ ముళ్లపంది అనే అతని మీద ఈ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పోక్సో కేసులో 376D, 376A, 302 అండ్ 201 కి సంబంధించి ప్రతి సెక్షన్ కి కూడా 5th ADJ గుంటూరు వారు 302 కి సంబంధించి లైఫ్ ఇవ్వడం జరిగింది. 376 సంబంధించి 20 years 20,000 పనిష్మెంట్, 376A సెక్షన్ సంబంధించి 20 years and 20,000 పనిష్మెంట్, అండ్ 201 కి సంబంధించి 7 years and 10,000 rupees పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందున్నటువంటి 7 కేసెస్ లో కూడా 13th ADJ మేడం గారు 6 కేసెస్ లో లైఫ్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి అదర్ సెక్షన్ సంబంధించి కూడా
పనిష్మెంట్ ఇస్తూ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ ఒక దాంట్లో అయితే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 year కాలం నుంచి కూడా ఈ ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి మనము కోర్టు మానిటరింగ్ అనేటువంటి సిస్టమ్ని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. టైం టు టైం వీళ్ళు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం కానీ, జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని సమగ్రంగా పరిశీలన చేయటం కానీ, వాటికి సంబంధించి నెక్స్ట్ అడ్జర్న్మెంట్స్కి ఏ విధంగా తయారు కావాలనేటువంటిది కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల, అట్లాగే జ్యుడిషియరీ కూడా వీటి పట్ల ప్రతిస్పందించడంతో ఇవి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ని ఇంకా పటిష్టవంతం చేస్తాము. స్పీడీ ట్రయల్ని కూడా టేకప్ చేస్తాము. ఇంపార్టెంట్ కేసెస్లో స్పీడీ ట్రయల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. పోక్సో కేసెస్లో కూడా న్యాయ వ్యవస్థ సపోర్ట్తో ఈ యొక్క స్పీడీ ట్రయల్ ప్రాసెస్ను కూడా టేకప్ చేస్తాము. ఒక సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో రీసెంట్గా ఒక 2 గ్రేవ్ కేసెస్, 5 నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి 350 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. 6 kgల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు చూస్తున్నారు, అది రికవర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో, జిల్లాకు సంబంధించి టాప్ 10 ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో, ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము, వాళ్ళ కదలికల మీద వాచ్ పెట్టడము, మా దగ్గర ఉన్నటువంటి CCSనే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయటము. ఇది చేయడం వల్ల మొన్న కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది. అందువల్లే ఈ 6 kilos యాజిటీస్గా తీసుకోవడం జరిగింది. అలాగే 380 grams తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి. అన్నెసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మరలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము. అలాగే బీట్ సిస్టమ్ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది. ఇందులో నర్సరావుపేట డిఎస్పీ గారు, నర్సరావుపేట టీం, చిలకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా, రూరల్ టీమ్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డబుల్ మర్డర్ మీరు ఆల్రెడీ ఆ రోజు చూస్తున్నారు, చాలా మంది కూడా మీరు నన్ను అడిగి ఉన్నారు. అందులో ఈ రోజు 6గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు. అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాం. ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలో తీసుకుంటాము. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్లాన్ చేశారు, ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది, లేదు వాళ్ళ ముద్దాయిలకు ఎవరెవరు సహకరించారు, ఏ విధంగా సహకరించారు, ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది, చేస్తాము ఖచ్చితంగా. మీరు కూడా తెలియజేసేది ఏంటంటే, మొన్న నేను కూడా మాట్లాడున్నాను, కొన్ని చెప్పుకున్నాను. ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు, మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు. సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా భిక్షాటన చేసేందుకు 2 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ చైతన్యారెడ్డి వెల్లడించారు. జిల్లాలోని బిక్కనూరుకు చెందిన మక్కాల నరసింహులు భార్య, కుమారుడు హర్షిత్తో కలిసి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద రాత్రి నిద్రించారు. అర్ధరాత్రి నిద్ర లేచి చూడగా తమతో పడుకున్న బాలుడు కనిపించలేదు. దీంతో వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వారు పడుకున్న పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ, పురుషుడు బాలుడిని ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బాబు హర్షిత్ అని 2 years అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 teams ఫామ్ చేయడం జరిగింది. ఆ బాబుని ఎవరు అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి దగ్గరలో ఉన్న CCTVs అన్ని చెక్ చేయడం జరిగింది. అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో CCTV ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ పల్లపు రాజు అండ్ పల్లపు శారద
అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు. విత్ ఇన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏ ఇష్యూ ఉన్నా వెంటనే డైల్ 100కి కాల్ చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్ గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సీసీటీవీస్ ని ఫండ్ చేయడం జరిగింది. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి నేరం జరిగినా విల్ రెస్పాండ్ సూన్ అండ్ నేరస్తులకు పక్కా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్న టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరిని అన్ని దేశాలు సమర్థించాయని వెల్లడి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలన్న మాజీ మంత్రి సురేష్. విద్యాశాఖ మంత్రితో సహా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్న భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి. ప్రతి విద్యార్థి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచన. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.